రామనామం జపిస్తేనే సమస్త పాపాలు కూడా హరించిపోతాయనేది భక్తుల నమ్మకం. అలాంటి శ్రీరామచంద్రుడి జన్మదినం, అందులోనూ శ్రీరాముడి కళ్యాణం, ఈ రెండు కూడా ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేవదేవుడి పండుగ కావడం ఊరంతా కూడా సంబురాలతోటి మారుమవుతుందని చెప్పచ్చు. ఇప్పటికే ఆలయాల్లో కూడా శ్రీరామ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎక్కడైనా అంతరాలయంలో స్వామివారికి సంబంధించినటువంటి నిత్య పూజలన్నీ జరుగుతాయి. కానీ సీతారాముడికి సంబంధించినటువంటి కళ్యాణం మాత్రమే ఆరు బయట వైభవంగా నిర్వహిస్తుంది. అంటే స్వామివారి కళ్యాణాన్ని వచ్చినటువంటి భక్తులంతా కూడా తమ కనులారా వీక్షించాలి అనేది ఆ దేవుడి ఉద్దేశం. అందుకనే శ్రీరామ నవమి సందర్భంగా కూడా ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. సీతారామ కళ్యాణానికి సంబంధించి చూస్తే ప్రతి ఏడాది కూడా నిర్వహించడం అనేది వస్తూ ఉంటుంది. కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? మొదట్లో ప్రారంభమైనప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు 40 ఏళ్ళకు చేరుకుంది, అప్పటికిప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? ఇప్పుడు జై శ్రీరామ్. ఇప్పుడు మనకు ఈ మన స్థానిక రెవెన్యూ కాలనీ రామాలయము లోపల సుబేదారిలో మనకు ప్రతి సంవత్సరము లాగానే ఇప్పుడు 40వ సంవత్సరం. దీంతో ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరంలో గతంలో చూసినట్టయితే చాలా వరకు ఇరుకుగా ఉండేది. తర్వాత వచ్చే భక్తులు కూడా తక్కువగా ఉండేది. తర్వాత అన్నదానం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన కొద్దిగా భక్తులు కూడా అధికంగా రావడం జరుగుతున్నది. రామనామం అంటేనే అది పురుషోత్తముడు అంటే రాముడు. ఆ రాముడి యొక్క రామ అంటే రా అంటే మంచిది, మా అంటే చెడు, అంటే మనిషిలోని చెడు తత్వాన్ని తొలగించే ఒక మహత్తరమైన నామమే రామనామం. అలాంటి రామనామంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మనం గత సంవత్సరం అంటే గడిచినటువంటి 40 సంవత్సరాల్లో 39 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఇక్కడ మన ప్రత్యేక వేదిక ద్వారా మనకు అక్కడ కళ్యాణం జరిగేది. తర్వాత కళ్యాణ అనంతరం మళ్ళీ తర్వాత గర్భగుడి తీసుకుపోయి మళ్ళీ చేసేది. దాంతో తూకేసిలాడతోటి కొద్దిగా భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉండేది. అలాంటిది కాకుండా ఈసారి కమిటీ నిర్ణయం ప్రకారం అందరి సహకారంతో ఇప్పుడు ఓపెన్గా అంటే భద్రాచలంలో రామునికి ఎట్లా చేస్తున్నారో ప్రత్యేకంగా ఆడిటోరియంలో అలాగే మనకు ఓపెన్గా మనకు అందరికి తిలకించే విధంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరి భక్తుల కోరికను అది తీసుకున్నట్టుగా అందరికీ కనిపించే రాముని కళ్యాణము అందరి భక్తుల ముందు జరగడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇది అందరికి కూడా ఈసారి అంటే సంవత్సరం మన ఈ కళ్యాణము మన రెవెన్యూ కాలనీలో చాలా అభివృద్ధి చెందుతున్నది. దానికి అందరికీ భక్తులు సహకారం అందరితోటి జయప్రదం జరుగుతుందని కోరుతున్నాను. చాలా గొప్పగా జరుగుతుంది. ఇది మా ఇంటి కళ్యాణం లాగానే అందరం ఇక్కడ రెవెన్యూ కాలనీ మొత్తం ప్రతిరోజు 5 రోజులు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక విశిష్టత, ప్రతిరోజు స్వామివారి అలంకరణ, శ్రీకాంత స్వామివారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి ఉత్సవం చాలా గొప్పగా చేస్తున్నారు. పారాయణాలు అవన్నీ కూడా చేస్తుంటారా? రాముడి కళ్యాణం గురించి మీ పెద్దలు కానీ ఏం చెప్తుంటారు? ఎట్లా ఉంటుంది రాముడి పెళ్ళి అనగానే అంతా ఒక్కడే వస్తారు, అందరూ ఒకటి చోటుకు వస్తారా? ఇప్పుడున్న జనరేషన్కి పారాయణాలు, పూజలు ఇవంతా చాలా వెనుకబడి ఉన్నారు. అప్పటి పెద్దలు ఏవైతే మనకు చెప్పారో వాటిని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఇలాంటి శ్రీరామనవమి రోజు అందరం కలిసి పూజలు చేసుకుంటూ పారాయణాలు చేసుకుంటూ వాటిని గుర్తు చేసుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ. ఇవాళ ప్రత్యేకత ఎట్లా ఉంటుంది? గతంలో మీరు రాముడి కళ్యాణానికి వచ్చారా? ఎట్లా ఉండేది? సీతారామ కళ్యాణం అనగానే ఏం గుర్తుకొస్తుంటుంది? మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఇది 40వ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు. చాలా ఘనంగా ఈసారి మునపటి సంవత్సరాల కంటే కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మా కమిటీ వాళ్ళు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి ఈ కార్యక్రమంలో హాజరవుతారు. అధికారికంగా ఇక్కడ పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడికి వీవీఐపీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించేందుకు వస్తారు. అదేవిధంగా సామాన్యంగా వచ్చే భక్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ టెంపుల్లో అయితే 40 ఏళ్ళుగా జరుగుతున్నాయి. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వల్మిడిలో ఉన్నటువంటి సీతారామ దేవస్థానం కావచ్చు, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి అనేక ఆలయాలతో
దేవాలయంతో పాటు సుప్రసిద్ధ వేయి స్తంభాల దేవాలయం, అదేవిధంగా కాజీపేటలోని శ్వేతార్క దేవాలయం కావచ్చు, టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి దేవస్థానంలో కావచ్చు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో కావచ్చు, ఈ రోజంతా కూడా కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా భద్రకాళి దేవస్థానంకు సంబంధించి కూడా చైత్రమాసంలో జరిగేటువంటి వసంత నవరాత్రోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు, ఈరోజు అక్కడ హోమానికి సంబంధించి కూడా పూర్ణాహుతి జరుగుతుంది. ఇవాళ సాయంత్రం అక్కడ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడేమో ఉదయం పూట జరిగితే అక్కడ టెంపుల్లో మాత్రం సాయంత్రం పూట నిర్వహిస్తారు. అదేవిధంగా మెట్టుగుట్ట దేవాలయంలో కూడా ఈరోజు 10:30కు కళ్యాణం బ్రహ్మోత్సవాలను స్టార్ట్ అవుతుంది. భక్తులు ఎక్కడ కూడా వచ్చేవారు ఈ బహిరంగంగా జరిగేటువంటి వేదికల మీద ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కళ్యాణం చూసే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి చలవ పందిళ్లను కూడా వేశారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ చలవ పందిర్లు వేయటం కావచ్చు, లేదా వచ్చే భక్తులకు అసౌకర్యాలు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి పెద్ద మొత్తంలో చేసిందని చెప్పుకోవచ్చు.